ఎవ్రీవన్, ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మన ఛానల్కి వచ్చిన ఒక కమెంట్ గురించి అండి. దాని గురించి డిస్కస్ చేస్తూ మన గార్డెన్లో ఉన్న వంకాయలను కూడా హార్వెస్ట్ చేసుకుందాము. మన గార్డెన్లో 2 రకాల వంకాయలు ఉన్నాయండి. తెల్ల వంకాయలు, పర్పుల్ కలర్వి వంకాయలండి. నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ టు అనుష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కమెంట్ చేసిన వాళ్ళు వచ్చేసి కేవి కృష్ణవేణి గారండి. ఆ మొక్కకి ఏ కంపోస్ట్ ఇచ్చారో చెప్పండి. అంటే మనము వంకాయ మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయో అని మనం చూపించాం కదా ఈ తెల్ల వంకాయలకి. అసలు ఆ మొక్కకి ఏం కంపోస్ట్ ఇచ్చారో చెప్పండి అని అడుగుతున్నారు కృష్ణవేణి గారు. నేనైతే ఎటువంటి కంపోస్టు నేను వేయలేదండి మొక్కకి. ఈ సాయిల్ మిక్స్లో నేను చేసుకునేటప్పుడు గానుగ చెట్టు పువ్వులు మార్చిలో చాలా ఎక్కువగా దొరికాయి నాకు, ఫిబ్రవరి మార్చిలో. వాటిని మొత్తగ చెట్టు పువ్వులన్నీ కింద వేసుకొని పైన మట్టి వేసేసాను. నేను సమ్మర్ హాలిడేస్కి ఊరికెళ్ళాను. ఊరి నుంచి వచ్చి తర్వాత నేను జూన్లో మొక్కలు పెట్టుకున్నానండి, వంగ మొక్కలు. పెట్టుకున్న ప్రతి మొక్కకి కాయలైతే విపరీతంగా కాయటం స్టార్ట్ అయింది. నేనైతే ఎటువంటి కంపోస్ట్లు అయితే ఇవ్వలేదండి. మా తోటలో పావు వంతు గానుగ చెట్టు పువ్వులతోనే నిండిపోయి ఉన్నాయండి. నేను మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టేజ్ ద్వారానే మన మొక్కలను అనేది పెంచుకుంటానండి. వాటితోనే ఎరువు చేసుకుంటా. ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు పశువుల ఎరువు తెచ్చుకుంటాను. ఏది ఇచ్చినా కానీ నెలకు ఒక్కసారి ఇస్తానండి. ఒక్కొక్కసారి 15 రోజులకి, మొక్కలు వీక్గా ఉన్నాయంటే 15 రోజులకు ఒక్కసారి ఇస్తాను. పిడికెడు లెక్కన పూతా పిండే ఉండే ప్రతి ఒక్క మొక్కకి ఇస్తాను. నేను సాయిల్ మిక్స్లో అయితే ఎటువంటి కంపోస్టు ఏమీ కలపలేదు, ఎటువంటి ఎరువులు కూడా ఏమీ ఇవ్వలేదు. ఈ రెండింటితోనే నేను మా గార్డెన్ని మెయింటైన్ చేస్తానండి. మ్యాక్సిమం కిచెన్ వేస్టేజేనండి 90%. సాయిల్ మిక్స్ కానీ మనకి ప్రాపర్గా ఉందంటే చాలండి, మనకి మొక్కలు ఎదుగుతాయి. కానీ మనం పెట్టిన ప్రతి ఒక్క మొక్కకి ఇలాగే కాయలు రావు. కొన్ని మొక్కలు పోతాయండి, కొన్ని మొక్కలే వస్తాయి ఇలాగా. నేను ఈరోజు మా గార్డెన్లో ఉండే తెల్ల వంకాయల్ని హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ తెల్ల వంకాయలు కాయటం ఎక్కువగానే కాస్తాయండి. చెట్టుకి చూడడానికి కూడా చాలా బాగుంటాయి. కాకపోతే కొంచెం ఫ్రై అవ్వటం ఎక్కువ టైం పడుతుందండి కంపేర్డ్ టు నార్మల్ వంకాయలతో పోల్చుకుంటే ఈ తెల్ల వంకాయలు. కాకపోతే ఎక్కువ కాపు వస్తాయి. ఇవి ఉంటే అసలు వంకాయలో లోటే లేవనిపిస్తుంది నాకైతే. ఎవ్రీ వీక్ హార్వెస్ట్ చేసుకోవచ్చండి వీటిని. మ్యాక్సిమము ఈ సైజు వస్తాయండి ఈ వంకాయలు. కానీ నేను ఆ సైజు దాకా ఉంచను, నాకు లేతవంటేనే ఇష్టము. కాబట్టి నేను ఒక మీడియం సైజు రాగానే నేను హార్వెస్ట్ చేసేసుకుంటాను. ఇవి సంవత్సరం మొత్తం పెంచుకోవచ్చండి. మనము ఒక్కసారి వేసుకుంటే ఈ వంకాయలు 3 సంవత్సరాల పైనే ఉంటాయండి. కాకపోతే మనకి నేల మీద వచ్చినంత రావు కానీ, బట్ ఓకే, నాట్ బ్యాడ్ అండి, ట్రై చేయొచ్చు. ఈజీ టు గ్రో వెజిటేబులే. కాకపోతే ఎక్కువ మిల్లీ బగ్స్ వస్తాయి, వాటిని తట్టుకుంటే చాలు మొక్క. ఇవ్వండి, ఈరోజు ప్లేటెడ్ వంకాయలు వచ్చాయి. మనము ఎటువంటి ఎరువులు వేయకపోయినా మన ఇంట్లో ఉండే వాటి ద్వారానే, కిచెన్ వేస్టేజ్ ద్వారానే 90% ఇన్ని వంకాయలు మనం పెంచుకోగలుగుతున్నామండి. కృష్ణవేణి గారు, నేనైతే ఎటువంటి కంపోస్ట్లు వేయలేదండి. మన సాయిల్ మిక్స్ కంపోస్టు వీడియోలు ఉన్నాయి. నేను ఇంట్లో వచ్చే వ్యర్థాల ద్వారా, నేను చేసుకునే ఎరువుల ద్వారానే నా మొక్కలు, నా తోటను మొత్తాన్ని మెయింటైన్ చేస్తానండి. ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ కమెంటింగ్ కృష్ణవేణి గారు. మీరు కూడా నాలాగా ఆర్గానిక్గా ఇన్ని వంకాయలని రోజు విడత రోజు హార్వెస్ట్ చేసుకోవాలని విష్ యూ ద ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి మీకు. ఈ వీడియోలో ఏమన్నా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో అడగండి. అండ్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.